शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यमुनिश्रेष्ठं जिष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जितक्रोधं सदा ध्यानपरायणम् आनन्दनिलयं वन्दे योगानन्दमुनीश्वरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमातापितरौ नित्यं जन्मनो मम कारिणे कर्मादिपुरुषस्तेभ्यः प्रथमं स्यात् नमाम्यहं కూచికృష్ణమూర్తి గురువర్ణకు సత్యవతీ మాతకు వందనాలు గణవేలు కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘ సేవారత్పరులకు నమస్కృత సుమాంజలువే. ఓం సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి సుభగైః వచోభిః వాగ్దేవి వదనకమల ఆమోదమధురైః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారము. యో అంతఃప్రవిశ్య మమ వాచమిమాం ప్రచుప్తాం यो अंतःप्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश्च हस्तचरणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. ఏ పరమేశ్వరుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో లోపలికి ప్రవేశించి మన యొక్క సకల ఇంద్రియాలను సకల అవయవాలను సవ్యంగా పనిచేయిస్తున్నాడు, అట్టి పరాత్పరునికి శిరసా ప్రణమిల్లి ఈనాటి తిరుపావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. ధనుర్మాస వ్రతంలో ఈరోజు 18వ రోజు కనుక 18వ పాశురాన్ని అనుసంధానం చేస్తూ ఆండాళ్ తల్లి మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన యొక్క బుద్ధిని ప్రచోదనం చేయమని పరమేశ్వరుని కోరుకుందాం. உந்து மதகளித்தனோடாததோள் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழலி கடை திருவாய் வனை வந்தெங்கம் கோழிய தெலகால் மாதவி பந்தல் மேல் பல்கால் குயினங்கள் கூவினகாள் பந்தார் விரளி உன் மெத்துனன் பேர்பாட செந்தாமரை கையால் சீரார் வளையளிப்பார் வந்து திரவாய் மகிழ்ந்து எலோரம்பாவாய். నందగోపుడు మొదలుగా ఉన్నటువంటి ఒక నలుగురిని చూశారు అని చెప్పేసి క్రిందటి పాత్రలో చూస్తున్నాం. ఎవరు వాటి నలుగురు అంటే 1 నందగోపుడు, 2 యశోద, 3 బలరాముడు, 4 శ్రీకృష్ణుడు అని వీళ్ళు అనుకున్నారు. అదే పద్ధతిలో అదే క్రమంలో వాళ్ళని మేల్కొల్పారు అని చెప్పేసి నేను చెప్పారు. అయితే ఈ బలరాముని వరకు మేలుకొల్పి తలుపులు తీయమని ప్రార్థన చేసినా సరే వాళ్ళు తెరవకపోవడం చేత మదజలం స్రవిస్తూ ఉండేటటువంటి ఏనుగు వంటి బలం కలవాడ, శత్రువులకు భయపడినటువంటి భుజం కలిగినటువంటి నందగోపుని యొక్క కోడలా అని ఇక్కడ నందగోపుని యొక్క కోడల్ని చెప్తున్నారు. ఎవరా కోడలు అంటే ఈమె శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియురాలు. ఈమె పేరు ద్రావిడ భాషలో నప్పిన్నా అంటారు. మనం ఎలాగైతే మీరెవరండి అని అడిగితే తల్లిదండ్రుల యొక్క పేర్లు చెప్పి మన పేరు చెప్పుకుంటాము. ఫలానా వాళ్ళ అబ్బాయినండి, ఫలానా వాళ్ళు మా ఇల్లు ఫలానా చోట అండి అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. ముందర తల్లిదండ్రుల యొక్క పేర్లు చెప్తాం. అలాగే ఇక్కడ సంబంధాన్ని జాగ్రత్తగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నందగోపుని కోడలా అని అడుగుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎప్పుడూ కూడా
ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పెద్దల యొక్క పేర్లు చెప్పుకుని తన యొక్క సంబంధం చెప్పుకుంటారో అలాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగవు అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అందుకని చెప్పేసి నేను ఫలానా వారి కోడలండి, నేను ఫలానా వారి అబ్బాయినండి అనే చెప్పుకోవాలి. శ్రీరాముడు అంతటి వాడు నేను దశరథుని యొక్క కుమారునండి అన్నాడు. సీతాదేవి ఉంది, నేనేమో దశరథుని యొక్క కోడలనండి అని ఎక్కడ చెప్పినా అలాగే చెప్పింది. శ్రీరాముడు కూడా అలాగే చెప్పుకొచ్చాడు. అంచేత మన ఇంట్లో ఉండేటటువంటి పెద్దల యొక్క సంబంధాన్ని మనం చెప్పడం అనేటటువంటిది ఒక మర్యాదగా మనం పాటించాలి. అందుచేత ఇక్కడ వీళ్ళు ఎవరు చెప్తున్నారు, నందగోపుని యొక్క కోడల. నందగోపుడు ఎటువంటి వాడు అంటే మదించినటువంటి ఏనుగుల యొక్క కలిమి కలిగినటువంటి వాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంచేత నప్పిన్న పిరాట్టి పరిమళిస్తూ ఉండేటటువంటి కేశ సంపద కలదానా తలుపు తెరవమ్మ అన్నారు. అయినప్పటికీ అటు నుంచి ఏ రకమైన సమాధానం లేదు. ఆ సమాధానం లేకపోవడం వల్ల కోళ్ళు వచ్చి కూస్తున్నాయి. జాతి పందేళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూస్తున్నాయి. సుమా, నువ్వు నీ భర్త ఇద్దరు కూడా సరసలాపాలు ఆడుతూ లోపల ఉండిపోయారేమో. అలాంటి సరసలాపాల్లో ఒకవేళ కనుక వాటమి కలిగిందనుకో, మేము నీ పక్షాన్నే ఉంటాం, కాబట్టి నువ్వు మా కోసం తలుపుతీ అని చెప్పేసి అడుగుతున్నారు. దోషారోపణకి వీలుగా ఆయన పేర్లన్నింటినీ కూడా మేమే పాడతాంలే, కాబట్టి అందమైనటువంటి నీ చేతులతోటి తలుపుతీ. ఆ చేతులకు ఉండేటటువంటి గాజులు, ఆభరణాలు ఇవన్నీ చక్కగా ధ్వనించేటట్టుగా నువ్వు నడిచి వచ్చి ఎడతామరంలో వంటి నీ సుకుమారమైనటువంటి చేతులతోటి ఆ తలుపులు తీయమ్మా అని ఆండాళ్ళ తల్లి నీలాదేవిని ఈ పాత్రలో ప్రార్థిస్తోంది. నందగోపులను, యశోదాదేవిని, శ్రీకృష్ణుణ్ణి, బలరాముణ్ణి క్రమంగా గోపికలందరూ మేల్కొలిపి తమ వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి అయ్యేటట్లుగా చేయమని వేడుకున్నారు. అయినా సరే వాళ్ళు ఎవ్వరూ లేవలేదు. అలా లేవకపోవడం చూసి పురుషకార భూతురాలైనటువంటి నప్పిన్న పిరాట్టి అంటే ఎవరు? ఇప్పుడు ఈ నీలాదేవి. ఈ నీలాదేవిని నందగోపుని కోడల్ని మేల్కొలుపుతున్నారు. అయితే పురుషకారంతో సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి ఫలసిద్ధి తప్పకుండా మనకి కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, ఎప్పుడైనా సరే అమ్మని పట్టుకుంటే అయ్యవారు మనకి వశపడతారు. ఇది మనకి రామాయణంలో చూస్తే ఒక వాయసము, విభీషణుడు ఇద్దరు కనిపిస్తారు. వీళ్ళ ఇద్దరి విషయంలోనూ మనం కనుక చూసినట్లయితే సీతాదేవిని అనాదరించి శ్రీరాముణ్ణి మాత్రమే శరణన్నటువంటి శూర్పణఖ బ్రతికి బట్టకట్టలేదు. కానీ పెరుమాళ్ళను విడిచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించినటువంటి రావణాసురుడు మాత్రం చంపబడ్డాడు. విభీషణుడు ఇద్దరిని ఆశ్రయించాడు కాబట్టి తరించాడు. అందువల్ల పురుషకారమైనటువంటి నీలాదేవిని ప్రార్థించి తలుపులు తీయమని చెప్పేసి కోరుతున్నారు ఆండాళ్ళ తల్లి. శ్రీకృష్ణుడిని దర్శింపజేయమని వేడుకుంటుంది గోదాదేవి. ఈరోజు ఆండాళ్ళ తల్లి మనకి అమ్మ యొక్క వైభవం, అమ్మ అంటే ఎవరు? లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి యొక్క వైభవం ఎలా ఉంటుందో ఈ పాత్రల్లో ముఖ్యంగా చెప్తాను. ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించేటటువంటి విధానాన్ని కూడా మనందరికీ కూడా నేర్పుతుంది. అమ్మ మనకి భగవంతుడికి మధ్యలో ఒక పురుషకారం అని అంటారు అమ్మ. అయితే ఎందుకు ఇలా అంటారు అంటే, భగవంతుడు మనల్ని రక్షించాలి మామూలుగా న్యాయంగా అయితే. రక్షణ అంటే ఏమిటి? మనకి ఏదైతే కావాలో అది ఇవ్వాలి, మనకి ఏదైతే అక్కర్లేదో అది మన నుంచి తీసివేయాలి. అది రక్షణ అంటే. ఇష్ట ప్రాపణం, అనిష్ట నివారణం, దీనికి పేరేమిటి అంటే రక్షణ అన్నారు. మరి ఇవన్నీ చేయడానికి భగవంతుడిలో ఉండాలి, దయ, వాత్సల్యం అనేటటువంటి గుణాలు ఉండాలి. ఆ గుణాలు పైకి రావాలి. పైకి రావాలంటే ఏం చేయాలి? ఆయనలో ఉండేటటువంటి స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం కాబట్టి మనల్ని ఆయన దండిస్తే మనం ఏమీ అయిపోం. మనం దండించినంత మాత్రాన్ని మనం మనలాగే ఉంటాం. కానీ
తెలుసో తెలియకో మనం పాపాలు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బాగుపడదాం అనేటటువంటి ఒక బుద్ధి వచ్చింది మనకి ఇన్ని పాత్రలు చదివిన తర్వాత. మరి బాగుపడాలి అంటే దానికి కూడా ఒక మార్గం కావాలి కదా. అందుచేత ఆయనకి మనల్ని శరణాగతిగా చేసుకుంటే ఆయన మనల్ని రక్షిస్తాడు అని మనకి అనిపించింది. అప్పుడు ఆయనకు మనలో దోషాలు కనపడకుండగా దోషాలేవి లేనివాడు వీడు అని అనుకోవాలంటే ముందర మనలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఉండాలి. అలా తొలగింపజేసేటటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే మన యొక్క అమ్మ అయినటువంటి లక్ష్మీదేవికి ఉంది. ఆయనలోంచి దయ, వాత్సల్యం అనేటటువంటి గుణాలని పైకి తీసుకురావాల్సింది కూడా అమ్మయే. నాన్న హితం కోరి దండిస్తాడు. ఏమిట్రా అసలు చదువుకోవట్లేదు, మార్కులు తక్కువ వచ్చాయి, ఏం బాగలేదు నీ చదువు అని చెప్పేసి మీద ఒకటి వేస్తాడు. ఆమె ఏం చేస్తుంది, ఏంటంటే అలా కొట్టేస్తున్నారు ముందర అమ్మే చెప్తుంది, ఏం చదవట్లేదండి, మార్కులు తక్కువ వచ్చాయండి అని చెప్తుంది. నాన్నగారు ఎప్పుడైతే దండించారో గబగబా పక్కకు లాగేసేసి మళ్ళీ వాడిని కొట్టకుండా అమ్మే జాగ్రత్తగా చూస్తుంది. అంటే వాడికి నాన్న యొక్క భయం ఉండాలి, మళ్ళీ నాన్నగారి దగ్గర నుంచి ఎక్కువగా దెబ్బలు తగలకూడదు అని ఆలోచిస్తుంది. అందుకని పక్కన తీసుకొచ్చేసేసి చూసావా నాన్నగారు ఇది తెలిస్తే ఎలా ఉందో అని చెప్పి జాగ్రత్తగా చదువు ఇక్కడి నుంచినా అని ఆ రోజు నుంచి వాడిని జాగ్రత్తగా లైన్లో పెడుతుంది అమ్మ. అందుచేత ఏం చెయ్యాలన్నా అమ్మాయే చెయ్యాలి. నాన్నగారు ఏం చేస్తారు, ఏది మంచిగా ఉన్నాడా పర్వాలేదు, మంచిగా లేడు దండిస్తాడు. అంచేత మనలో ఉండేటటువంటి విషయాన్ని దుర్బుద్ధిని చూసి ఏదైతే దోషమైతే ఉందో దాన్ని చూసి దండిస్తాడు నాన్నగారు. అమ్మ ప్రియముని చూసి వీడు కూడా బాగానే చదువుతున్నాడండి, ఏదో ఈ పరీక్షలో అయితే రాలేదు కానీ మార్కులు అంటుంది. అంచేత ప్రియముని చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికి ఆ భగవంతుడికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరిస్తుంది లక్ష్మీదేవి. అందుకని ఆమెను శ్రీ అన్నారు. కాబట్టే శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. ఈ స్త్రీ అనడానికి కారణం అది. ఈ లోకంలో పురుషుడికి నామరూపాలు లేకపోతే జీవవర్గంలోకి వాడు లెక్కలోకి రాడు. కాబట్టి వాడికి నామరూపాలు ఎవరిస్తారు అంటే అమ్మయే ఇస్తుంది. అమ్మ కడుపులో 9 నెలల పాటు మనం ఉండి బయటికి వస్తే వీడు వాళ్ళ అబ్బాయి ముందర, ఆ తర్వాత వీడి శిశువు లేదా వీడి అబ్బాయి వీడి అమ్మాయి అనేటటువంటి ఒక పేరు వస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాడికి ఒక పేరు పెడుతుంది. పెట్టిన తర్వాత ఏదో అప్పారావో ఏదో ఒకటి పెడుతుంది. పెట్టిన తర్వాత ఆ పేరుతో వాడు డైరెక్ట్గా నేను ఫలానా అని చెప్పేసి వాడి పేరు చెప్పుకోడు. మా అమ్మగారు ఫలానా, మా నాన్నగారు ఫలానా అని చెప్పిన తర్వాత అప్పుడు వాడి పేరు చెప్తాడు. అంచేత నామరూపాలు ఇచ్చేటటువంటిది స్త్రీయే. అందుకనే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. కాబట్టి అప్పుడు వాడు ఒక పూర్ణుడు అంటారు. ఎప్పుడైతే భార్యాభర్తలకి సంతానం కలుగుతుందో అప్పుడు ఈమె పరిపూర్ణ మహిళ, అతడు పూర్ణుడు అవుతాడు. అప్పటిదాకా వాడు మామూలుగా దంపతులు మాత్రమే. అంచేత అలా పూర్ణుడు అవ్వడానికి కారణం ఎవరు అంటే అమ్మయే కారణం. అదే జగత్తుకి కారణమైనటువంటి భగవంతుల్లో ఉండేటటువంటి జీవరాశినంతా కూడా పైకి తీసుకురావాలంటే మనం చూసేటట్టుగా మనందరికీ అర్థమయ్యేటట్టుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ అంటే ఒక రోజున మనం నామరూపాలు లేకుండా కర్మభారాలు మోసుకుంటూ కడుపులో తిరుగుతూ ఉంటాం. కాబట్టి అలా తిరుగుతూ ఉండేటటువంటి మనల్ని ఆ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ ప్రళయకాలంలో కూడా ఈ కర్మని ఎవరు పక్కన నెట్టలేటండి. అంచేత ఈ కర్మ మన నుంచి తొలగాలి, తొలగితేనే ఆయన ఏదైనా చేయాలంటే చేయగలుగుతాడు. కాబట్టి అలా కర్మని తొలగించుకోవాలంటే మనకంటూ ఒక శరీరం కావాలి. శరీరం కావాలంటే అమ్మ యొక్క దయ ఉంటే మనకి కడుపులో శరీరం అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం బయటికి రావడం, ఆ శరీరంతో ఆ కర్మని అనుభవించడం లేదా కర్మని తొలగించుకోవడం అనేటటువంటి విషయాన్ని మనం చేసుకోగలుగుతాం. అయితే మరి శరీరం కావాలంటే ఏం చేయాలి? ఆయన అనుగ్రహించాలి అమ్మని. తల్లి తండ్రి ఇద్దరు కలిస్తే తప్ప మనకి శరీరం రాదు. అందుకని అమ్మ ఏం చేస్తుంది, ఆవిడ ఆయనతో సహవాసం ఏర్పాటు చేసుకుని మనకి శరీరాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంచేత
మనకు శరీరం లభించింది, మనం తిరిగి జన్మ రాకుండా చేసుకోవడానికి కూడా ఈ శరీరంతో సాధన చేసేటటువంటి మార్గం ఏముందో అది అమ్మ మనకి తెలియజేస్తుంది. అంచేత ఒక సంతానవంతుడిగా చేసి పురుషుడిగా భర్తను నిలబెడుతుంది. కాబట్టి ఈమెని పురుషకారము అని మరొక పేరు ఇచ్చారు. అందుకనే ఆలయాల్లో మనం దర్శనం చేసుకునేటప్పుడు నిన్నటి పాత్రలో చెప్పుకున్నాం, ముందర ధ్వజస్తంభాన్ని చూడాలి, ఆ తర్వాత ఉపదేవతలందరినీ చూడాలి, తర్వాత అమ్మవారిని చూడాలి, అప్పుడే ప్రధాన దేవతను చూడవలసి ఉంటుంది అని చెప్పారు. అలాగే ఈ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు ఉంటుంది, సన్నిధి ఉంటుంది. మొట్టమొదటి మనం బాధలు ఆవిడతో చెప్పుకోవాలి, అమ్మ మాకు ఫలానా విషయంగా ఉంది అని చెప్పేసి చెప్తే ఆవిడ ఇవన్నీ చూసి స్వామివారికి మన తరఫున విన్నవిస్తుంది అనమాట. ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆయన వక్షస్థలం మీద ఉంటుంది. ఉండి ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడు పడుతుందా, ఎలా పడుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇగో స్వామి అదిగో వచ్చాడు, వాడిని జాగ్రత్తగా చూడాలి అని వక్షస్థలం మీద చెప్తూ ఉంటుంది అని. ఎందుకంటే స్వామి యొక్క దయ మన మీద పడిందా మన యొక్క జీవితమే మారిపోతుంది. అందుచేత అమ్మ ఈ విధంగా మనని జాగ్రత్తగా చూస్తుంది. అందుకని ఆ అమ్మని మేల్కొలుపుతోంది ఈ ఆండాళ్ళ తల్లి. ఎప్పుడూ ఆయన్ని విడిచిపెట్టి ఉండకుండా నువ్వు జాగ్రత్తగా ఉండి మా మీద ఆయన దయ ప్రసరించేటట్లుగా నువ్వు చూస్తే మేమందరం కూడా బాగుపడతాం అని ఆమెతో చెప్తోంది. ఇంకేమని చెప్తోంది? మాకు ఎప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మేము మా యొక్క నిర్ణయాలన్నీ కూడా నీకే చెప్పుకుంటాము అని ఆవిడతో చెప్తాను. అంతేకాదు దయ అంటే ఎదుటివాడు దుఃఖిస్తే ఆ దుఃఖం పోయేంత వరకు కూడా వీడు దుఃఖపడాలి, అది దయ అంటే అయ్యో వాడికి అంత దుఃఖం వచ్చిందే, ఎప్పటికి తగ్గుతుందో ఏమిటో అని. అంటే సాధారణంగా ఇది జనరల్గా జరుగుతూనే ఉంటుంది. మనకి అయ్యో ఏమిటి ఒంట్లో బాగలేదన్నారు, ఎలా ఉందని చెప్పేసి రోజు ఒకసారి వచ్చి చూసి వెళ్తుంటారు, దాన్నే దయ అంటారు. అంచేత ఎదుటివాడు దుఃఖిస్తే వాళ్ళు బాగుపడేంత వరకు అది తన దుఃఖంగా భావించడాన్ని దయ అంటారు. ఇంకా వాత్సల్యం అంటే ఏమిటి? వత్సం అంటే దూడ, వాత్సం అంటే దూడకి పుట్టిన వెంటనే దాని మీద మాయ కొంత మకిలి అనేది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఆవు ఆ దూడని శుభ్రంగా నాకేస్తుంది, నాకేసిన తర్వాత దూడ శుభ్రంగా ఉంటుంది. అలాగా పైన ఉండేటటువంటి ఏ దోషమైతే ఉందో మనం పుట్టిన తర్వాత ఆ దోషాన్ని తొలగించేటటువంటిది. కాబట్టి ఆమెని మనం తెలియకుండానే తెచ్చుకున్నటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించడానికి ఆమె పరమేశ్వరుల్లో ఈ గుణాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకని ఆయన పక్కనే ఆవిడ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నమ్మాళ్ళ వారు చెప్పినట్టుగా ఆయన ఏం చెప్పాడు? అగలగిల్లేన్ ఎరయం అన్నారు. అరక్షణం కూడా ఆమె స్వామిని విడిచిపెట్టి ఉండదు. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అందరం అనుగ్రహింపబడితే మనం చాలా అదృష్టవంతులు. ఎందుచేత అన్నారు అంటే రామాయణంలో కాకి అమ్మవారిని చాలా బాధలు పెట్టి సీతాదేవి బాధపడుతుంటే ఆనందపడుతున్నాడు. తర్వాత మళ్ళీ వద్దాం అనుకునేటప్పటికల్లా రాముడు చూశాడు, ఒక దర్భను మంత్రించి వదిలిపెట్టాడు. 3 లోకాలు తిరిగాడు. తిరిగితే ఎవరు కూడా రక్షణ ఇవ్వలేదు. చివరికి అమ్మ దగ్గరికి వచ్చి శరణాగతి పొందాడు. అప్పుడు అమ్మ ఉంది, ఏమండి పాపం వదిలిపెట్టేసేయండి అని. అమ్మని బాధ పెట్టినా సరే ఇది అమ్మ యొక్క లక్షణం. అమ్మ మాత్రమే ఇలా అనగలదు, నాన్నగారు అనలేదు. అంచేత అమ్మ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఆవిడ పరమపదంలో ఉంటే లక్ష్మీదేవి, అదే వరాహస్వామిగా వస్తే ఆవిడ భూదేవి. స్వామి ఎలా వస్తాడో చూస్తుంది, ఆ స్వామికి తగ్గట్టుగా తాను రూపం మార్చుకుంటుంది. అలాగే ఆయన శ్రీరాముడిగా వస్తే సీత, శ్రీకృష్ణుడిగా వస్తే ఇదిగో ఇప్పుడు నీలాదేవిగా వచ్చింది. భాగవతంలో మనకి నీలాదేవి అనేటటువంటి పేరుతో ఎక్కడా కనపడుతుంది. మరి భాగవతంలో మనకి ఎలా కనిపిస్తుందంటే ఒక రాధ, రుక్మిణి ఇవే బాగా కనిపిస్తాయి ఎక్కువగా. కానీ నీలాదేవి అనేటటువంటిది అసలైనటువంటి లక్ష్మీదేవి యొక్క స్వరూపం అని చెప్పేసి చెప్తున్నారు ఈ పాత్రలో. అయితే మరి ఆయనకు ఉండేటటువంటి 16,000 మంది భార్యల్లో ఎవరైనా ఒకవేళ ఈ నీలాదేవి ఉందేమో మనకి ఎలా తెలుస్తుంది అని అంటే అప్పుడు చెప్తున్నాడు.
ఆయనకు ఉండేటటువంటి యనమండుగురు భార్యల్లో నాగ్నజితి అనేటటువంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడ శ్రీకృష్ణుడు నీలాదేవిని, అగో నాగ్నజితి అంటే నీలాదేవి, ఆవిడని వివాహం ఆడాడు. ఎలా వివాహం చేసుకున్నాడు అంటే, ఆమె శ్రీరాముడైతే శివధనుస్సు ఎక్కుపెట్టి సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఈయన కూడా అక్కడ ఉండేటటువంటి ఒక అదే ఈ నాగ్నజితి వివాహానికి వాళ్ళకి ఇద్దరికి ఉండేటటువంటిది ఏంటంటే, ఏడు రకాలైనటువంటి ఎద్దులు ఉన్నాయి ఇక్కడ. ఈ 7 ఎద్దుల్ని కలిపి ఒక్కసారి కనుక మనం నువ్వు వశపరచుకోగలిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ నాగ్నజితి. ఆయన అలాగే చేశాడు. ఇన్ని ఎడ్లని ఒక్కసారిగా తన వశం ఎలా చేసుకున్నాడు అంటే, తండ్రి మదపుటేనుగుల్ని వశపరుచుకున్నటువంటి వాడు కాబట్టి తండ్రి నుంచి ఆ బలం కొంత వచ్చి ఉంటుంది అని చెప్పారు. ఆ విధంగా ఆ నీలాదేవిని ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ నీలాదేవిని ఇక్కడ స్తుతిస్తూ ఉన్నారు. అయితే నందగోపాలని మొన్నటి పాత్రలో ఉన్నారు, ఆయన ఒక నాయకుడు అన్నారు. తర్వాత పాత్రలో ఔదార్యం కలిగినటువంటి వాడు ఉన్నారు. ఇవాళ పాత్రలో చాలా బలం కలిగినటువంటి వారు అంటున్నారు. అయితే ముందు మదకళిత్తన్ మదం త్రవించేటటువంటి ఏనుగులు చాలా ఉన్నప్పటికీ అందులో తన మందలో అలాంటి ఏనుగులు ఎన్నో కలిగినటువంటి వాడు కాబట్టి ఇవాళ చాలా బలశాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓడాల తోళ్ వడియన్, ఎంత వాడొచ్చినా సరే ఓడిపోయినటువంటి భుజబలం కలిగినటువంటి వాడు అంటున్నారు. అటువంటి నందగోపాలన్ అని నందుణ్ణి అంత గొప్పగా వర్ణించారు మీరు. అయితే తాను సులభుడై దుర్లభుణ్ణి కూడా దుర్లభుడు అంటే ఎవరు అంటే పరమేశ్వరుడే. ఆయన్ని మనకి అందించగలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడిని గురువు అనాలి. ఇక్కడ మనకి నందగోపుడు గురువుతో సమానం. ఏనుగుల్ని లొంగదీసేటటువంటి వాళ్ళు ఈ పనిని చేయగలుగుతారు. అసలు ఏనుగంటే ఏమిటి అన్నారు ముందర. ఏనుగంటే మా యొక్క కృష్ణుడే ఏనుగు అన్నారు. ఏనుగు యొక్క లక్షణాన్ని చెప్తున్నారు. భగవంతుడు ఏనుగు లాంటి వాడు అన్నారు. ఎందుకు ఏనుగుతో పోల్చారు అంటే, ఆ ఏనుగుని ఎవరైనా ఎక్కాలంటే అదే అంతటా అదే తాను కింద కూర్చుని ఎక్కు అని అవకాశం ఇస్తుంది. అలాగే దాన్ని బంధించాలంటే ఇనపగొలుసు అదే పట్టుకొచ్చి వాడు చేతికి ఇస్తుంది బంధించమని. ఇది ఏనుగు యొక్క గొప్ప లక్షణం. మరి ఎవ్వరూ దాన్ని లొంగదీయలేరు, ఒక్క అంకుశానికి మాత్రమే అది లొంగుతుంది. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. అంటే ఒక రకంగా చూస్తే సులభుడు, ఒక రకంగా చూస్తే దుర్లభుడు. ఏనుగుని ఎవరు కూడా పద అని చెప్పేసి నడిపించలేదు, అంకుశం మాత్రమే నడిపిస్తుంది. అంచేత దుర్లభుడు సులభుడు రెండు కూడా ఆయనేను అని చెప్పేసి చెప్పాడు. అయితే ఎవరికి సులభుడుగా ఉంటాడో ఎవరికి దుర్లభుడుగా ఉంటాడో చెప్పలేము. అందుకని చెప్పేసి ఆ దుర్లభుడిని కూడా సులభుడుగా చేయగలిగిన వాడు ఎవడు అంటే నందగోపాలుడు మాత్రమే. అందుచేత నందగోపాలుడు మనకు ఆచార్యుడి కింద లెక్క అని చెప్పేసి చెప్పారు. ఆ నందగోపాలుని మరుమగళే కోడల, అటువంటి నందగోపాలుడి కోడలైనటువంటి ఓ నప్పిన్నాయ్ అంటున్నారు, ఓ నీలాదేవి అని. సీతాదేవి తన గురించి చెప్పినప్పుడు దశరథుడి కోడలుగా పరిచయం చేసుకుంటుంది. అలాగే వాళ్ళు నీలాదేవిని నందగోపాలుని కోడలుగానే మనకు పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు. నప్పినాయ్ ఓ సమగ్రమైనటువంటి సౌందర్య రాశి అని ఆవిడ పొగుడుతున్నారు అంటూ ఆవిడ మళ్ళీ పిలిచారు. అయినప్పటికీ కందం కమరం కొరలి సహజమైనటువంటి పరిమాణం కలిగినటువంటి కేశపాసం కలిగినటువంటి దానా, మనం చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా కేశాలే మూలం అంటారు. కానీ ఈ కేశాల యొక్క అందం చూస్తే మనిషి చాలా అందంగా కనిపిస్తాడు. అబ్బాయి ఎంత క్రాఫ్ట్ ఉందో వాడికి. తలకాయ దువ్వేటప్పుడు సాధారణంగా పురుషులు అందరూ అంటారు చిరంజీవిలో ఉన్నానా అంటారు. మరి ఆడవాళ్ళు అలా అంటారు. కానీ ఆడవాళ్ళ యొక్క కేశపాచాలు చూసేటప్పటికి మగవాడు మోహానికి గురవుతాడు. అందుకనే
ఎప్పుడైనా సరే భగవత్ వ్యామోహం ఎవరికైతే ఉందో ఆ వ్యామోహానికి కేశము అని పేరు. మన వాళ్ళు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏడుకొండల మీకు వెళ్ళినప్పుడు తలనీలాలు ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి తలనీలాలు? ఆయనకైనా వెంట్రుకలు లేవా? కొరత? ఆయనకు వెంట్రుకలు కావాలా? అంటే మాలో ఉండేటటువంటి మోహం కాస్త పోయిందయ్యా అని చెప్పడానికి నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అర్జునుడు అని చెప్పాడు కృష్ణుడి దగ్గర. అలాగే మాలో ఉండేటటువంటి మోహం కాస్త పోయింది, మాకు జ్ఞానం కలిగింది అని చెప్పడం కోసమే ఈ కేశాలు ఇవ్వడమే కానీ ఆయనకి కేశాలు కావాల్సి వచ్చి కాదు, ఆయనకి దొరక్క కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఈ కేశములు అంత అందంగా ఉన్నటువంటి దానా అని చెప్పేసి ఇక్కడ చెప్పడానికి కూడా కారణం అదే. అంచేత నీ కేశాలను చూసేటప్పటికల్లా మాకు కూడా మోహం కలుగుతుంది అని చెప్తాను ఇక్కడ. అది అయితే స్వామికి చెప్పి ఆయన యొక్క అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపచేయమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. కడై తిరవాయ్, నువ్వు తలుపు తీయమ్మా, తలుపు తీస్తే స్వామి మాకు కనిపిస్తారు, అప్పుడు మేము కూడా వస్తాము అంటున్నారు. ఇది వరకు ఇప్పటిదాకా కూడా ఆమెని తలుపులు తీయమని చెప్పేసి అనలేదు. స్వామివారికి చెప్పడం, ఆయన చేత రికమెండేషన్ చేసి మమ్మల్ని అనుగ్రహించేలా చేయమని చెప్పేసి అనేక సార్లు చెప్పారు. కోరి అరత్తెన్న అదిగో కోళ్ళు కూస్తున్నాయి, తెల్లవారిపోయింది, ఇంకా పడుకుంటే బాగుండదు, అందుకని మీరు లేస్తే మేము కూడా మీ యొక్క దర్శనం చేసుకుంటాం అని చెప్తున్నారు. అంటే ఏమంటుంది, జాముకి కూస్తుంది కోడి, ఇప్పుడు తెల్లవారినట్టు లెక్క ఏమిటి అంటారు. అంటే జాముకి కోడి కూస్తుందంటే ఎంగుం లోపల నీలాదేవి ఉంటుంది అనమాట. అన్ని కోళ్ళు కూస్తున్నాయమ్మా, కేవలం కోళ్ళు ఒకటే కాదు, చూడు ఆ లతల మీద కోకిళ్ళు కూడా కూర్చున్నాయి, అవి కూడా అరుస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. ఏమిటి ఈ కోళ్ళు అన్నారు. కోళ్ళు కేవలం భగవంతుని యొక్క భక్తులు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. భగవంతుని యొక్క భక్తులు, భగవంతుని చేసే స్తోత్రాలే కోడి కూత అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోమని చెప్పేసి చెప్పారు. అయితే సాధారణంగా జ్ఞానులందరినీ కూడా కోళ్లతోటి, పక్షులతోటి పోలుస్తున్నా, జాముకి మనం విన్నా వినకపోయినా వాళ్ళందరూ కూడా మనకి అనేకమైనటువంటి స్తోత్రాలు వినిపిస్తూనే ఉంటారు. అంచేత కోడి కూసినట్లుగానే వాళ్ళు మనకు చెబుతూనే ఉంటారు. మనం ఆచార్యుల యొక్క సంచారం లోకంలో ఇలాగే సాగుతోంది కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా మనమే సంపాదించుకోవాలి తప్ప వాళ్ళు మనల్ని వచ్చి పిలిచి మాత్రం చెప్పరు అని చెప్పేసి చెప్తోంది ఆండాళదేవి. నీలాదేవి అందంగా పాడగలదు కూడా. కోకిళ్ళు కూడా ఈవిడ దగ్గరకు వచ్చి పాటలు నేర్చుకుంటూ ఉంటాయి. అయితే మాధవి పందాల్ మేల్ అని మాధవి లత మీద పాకినటువంటి పల్గాల్ అనేక సార్లు కుయిల్ ఇనంగల్, ఆ కోకిళ్ళ గుంపులు కూవినకాల్ కూస్తున్నాయమ్మా అని చెప్పారు. బహుశా రాత్రి ఈ స్వామితోటి నువ్వు బంతి ఆట ఆడినట్టున్నావు, నీ చేతిలో బంతి కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది మాకు అని చెప్తున్నారు వీళ్ళు. అంచేత పందారు విరళి, ఆ బంతి చేతుల్లో కలిగినటువంటి దానా. ఇక్కడ ఇంకో అర్థం కూడా మనం చెప్పచ్చు. ఈ బంతి అంటే ఏమిటి అర్థం అంటే, ఈ భూమి లాంటి అనేకమైనటువంటి గోళాలు కలిపితే ఒక అండం అవుతుంది. అటువంటి ఎన్నో అండములకు కలిపితే బ్రహ్మాండం అవుతుంది. అటువంటి బ్రహ్మాండానికి నాయకుడు కాబట్టి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పేసి చెప్పారు. అటువంటి బ్రహ్మాండ నాయకుడు ఆయనైతే నువ్వు బ్రహ్మాండ నాయకుడు కాబట్టి మీరిద్దరూ కలిసి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి గోదాదేవి నీలాదేవిని ప్రార్థిస్తోంది. మెత్తన్ పేర్పాడ, నీ స్వామి యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసేటట్టుగా పాడతాము. చందామరై కయ్యాల్, నీ యొక్క దివ్యమైనటువంటి తామరల్లా ఉండేటటువంటిది సుందరమైనటువంటి హస్తాలతోటి చీర్వడై ఒలిప్ప, ఆ అందమైనటువంటి గాజుల సబడి మాకు వినపడేలాగా ముగ్గురింది. అమ్మా నీ పిల్లలం కదా, మా మీద ఉండేటటువంటి ప్రేమతోటి నువ్వు ఆనందంగా వందు తెరవాయ్, లేచి తలుపు తీయమ్మా అని చెప్పేసి ఈనాడు ఆండాళ్ళ తల్లి నీలాదేవిని ప్రార్థించింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.